మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో గల ఏలాశ్రం నుండి జడ్డింగ్ అన్నవరం వరకు వెళ్ళే ఈ ప్రధాన రహదారి గత దశాబ్ద కాలంగా మొత్తం మరామతులు నోచుకోవడంతో ఈ రహదారిపై ప్రయాణం చేయడమే చాలా అధ్వానంగా ఉందంటూ ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో గిరిజన సంఘాల నాయకులు వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అయితే మాత్రం రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై జడ్డింగ్ అన్నవరం లక్ష్మీపురం తూర్పు లక్ష్మీపురం ప్రధాన రహదారి వద్ద అయితే మాత్రం ఈరోజు ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నో ఏళ్ళుగా ఈ సమస్య మీద అధికారులకు కానీ ఇటు ప్రజాప్రతినిధులకు కానీ చెప్పినా సరే ఈ రహదారి నిర్మాణం చేపట్టడం లేదంటూ వీరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినిత్యం కూడా గిరిజన ప్రాంతమైన ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్న గిరిజన ప్రాంతానికి ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్న ఏలస్ నుంచి ఇక్కడి వరకు కూడా జడ్డింగ్ వరకు వెళ్ళే రహదారి అధ్వానంగా తయారవడంతో మాత్రం వాహనాలు రాని పరిస్థితి ఉందని పలుమార్లు ప్రమాదాలకు గురవుతున్నా సరే అక్కడ అధికారులు కానీ అటు ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదంటూ ఇక్కడైతే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపుకి ప్రధాన కారణమైన ఈ రహదారి ఈరోజు ప్రభుత్వం మారినా సరే రహదారి నిర్మాణంలో ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందంటూ ఎప్పటికైనా సరే ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో స్పందించి అధికారులు కూడా స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని, లేని పక్షంలో ఈ రాస్తారోకోని మరింత ఉధృతం చేస్తామంటూ కూడా ఇక్కడ ప్రజలైతే రహదారిపై బైఠాయించి ఉన్నారు. వర్షం కురుస్తున్నా సరే ఎవరు కూడా ఇటు వెళ్లకుండా ఆ వర్షంలోనే తడిసి ముద్దవుతూ కూడా ఇక్కడున్న గిరిజనులతో పాటు మిగతా ప్రజలు కూడా ఏలాస ప్రాంతానికి చెందిన ప్రజలు కూడా అయితే ఈ రహదారిపై బైఠాయించి ఉన్నారు. ఒకసారి అక్కడున్న గిరిజన సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు గోము వెంకటలక్ష్మి, రాజమ్మ ఎంపీ, వైఎస్ఆర్సీపీ ఎంపీ అండి. అయితే ఈరోజు ఏలేశ్వరం టు గంటుపనపాలెం రోడ్డు ఇక్కడ ఇంతమంది ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. దాని గురించి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మా రంపచోడవరం నియోజకవర్గం 7 మండలాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు చూస్తే ఇక్కడ చాలా ఉధృతగా ప్రజలు అటువైపు ఇటువైపు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమస్య మనకి ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి కూడా ఆల్రెడీ జరుగుతూనే ఉంది. అంటే గత గవర్నమెంట్ ఏదో చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని మరి ఎవరైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు అలాగే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఎలక్షన్లో చాలా మాటలు చెప్పారు. అంటే మేము అధికారంలోకి వస్తే ఈ రోడ్లు కూడా ఎక్కడ లేకుండా నీట్గా చేసి ఎక్కడ కూడా రోడ్డు సమస్య ఉంది అని ఇది లేకుండా చేస్తామని ఆ రోజు ఎలక్షన్లో మరి మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. అధికారంలోకి వచ్చి 6 నెలల్లో ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కారు. వాళ్ళు అయితే రోడ్లు అయితే వేయలేదు, కానీ ప్రజలైతే రోడ్డు ఎక్కడం జరిగింది. మరి ఇదే రోడ్డుకి పత్తిపాడు ఎమ్మెల్యే గారు అలాగే రంపచోడవరం ఎమ్మెల్యే గారు కొబ్బరికాయలు కొట్టారు. అంటే రోడ్డు పని పూర్తి అవుతుందని కొట్టారా, లేకపోతే పూర్తి అవ్వకూడదని కొట్టారా? అంటే ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ రోడ్డు తప్పుదోవ పట్టిస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టారంటే ఏంటి? రోడ్డు నిర్మిస్తున్నామని అర్థం. కానీ ఈ రోజు కొబ్బరికాయలు కొట్టి ఇన్ని రోజులు గడిచినా కానీ ఈ రోడ్డు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే ఆదివాసీ ట్రైబులు అందరూ నాన్ ట్రైబులు అందరూ కూడా ఇదే రూట్లో ఈ ఏలసం రూట్లో కూడా నిత్యావసర సరుకులకి అంటే అలాగే వైద్యపరంగా ఏముంది, విద్యాపరంగా ఏముంది, అలాగే చాలా మంది ఇదే రూట్లో వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఈ రూట్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ రోజు రాని పరిస్థితి. ఈరోజు చూసుకుంటే మా రాజమండ్రి అంటే అడ్డదిగలేటే అదే ఏదైనా కూడా మనం హాస్పిటల్కి పోవాలంటే కాకినాడ పోవాలి, రాజమండ్రి పోవాలి. ఈరోజు అంబులెన్సే తిరగని పరిస్థితి ఈ రోడ్డు ఇక్కడ వచ్చింది. అంటే ఏమనుకోవాలి? అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చి మేము మాట ఇచ్చాము, అన్ని చేపిస్తామని చెప్పడం జరిగింది. ఏది ఎక్కడ ప్రజలందరూ అడుగుతున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ దాక్కున్నారు? ఇన్ని రోజులు అంటే ఇక్కడ ధర్నా జరుగుతుంది, ఉద్యమాలు చేస్తున్నారు, ఇక్కడ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి అంటే ఇక్కడికి వచ్చి కనీసం ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాను. అంటే డిప్యూటీ సీఎం గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ వార్తలు చూడట్లేదా? అంటే చూడకూడదు అనుకుంటున్నారా? ఈ ప్రజలు ఇలాగే తిరుగుతారు, ఇలాగే ఉంటారని అనుకుంటున్నారా? అంటే ఇది కరెక్ట్ కాదని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా స్పందించాలి. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు స్పందిస్తేనే కలెక్టర్లు అయినా ఎవరైనా కూడా దీనికి స్పందిస్తారు. ముందు మీరు ఏదో చెబుతున్నారు, ఇదేదో బిల్లు సేవ అవ్వలేదు, బిల్లు సాగిపోని అని చెప్పి అంటున్నారు.
ప్రభుత్వం ఏదైనా రిలీజ్ చేస్తేనే ఎవరైనా చేయగలరు. ముందు సీఎం గారు ఏదైనా ఉంటే వాళ్ళకి స్పందించి వాళ్ళ అధికారులకి ముందు ఇక్కడికి పంపించండి. పంపించినట్లయితే ఇక్కడ ఉన్న ప్రజలు పొద్దుటి నుంచి కూడా తిండి తిప్పలు మానేసి ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఉద్యమాలు ఏంటి అన్ని చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి ఇప్పటికైనా స్పందించి తగిన అధికారులను పంపించి వాళ్ళకి భరోసా, అంటే అమ్మ పలానా టైం చేస్తాము ఇది అవుతుంది అని ఏదో భరోసా ఇప్పించండి. ఇప్పించినట్లయితేనే వాళ్ళు ఈ ధర్నా అనేది వెనక్కి తీసుకుంటారు. లేదంటే ఇక్కడే వంట వార్పు కార్యక్రమం కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దీన్ని అయితే తగ్గేదే లేదు. మరి ముఖ్యమంత్రి సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి మాకు మనవండి, ఇప్పటికైనా స్పందించి మాకు రోడ్డు పూర్తి నిర్మాణం చేయాలని కోరుకుంటున్నాం. చలో గుంటవానపాలెం కార్యక్రమం గురించి, ఇక్కడ రోడ్డు పరిస్థితి గురించి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దానికోసం ఇక్కడ వేలాది మంది జనాలు రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంది. ఎందుకంటే ఈ రోడ్డు ప్రజలే ప్రయాణిస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోను. దీని మీద హెవీ లోడుతోటి లారీలు ఈ మెటల్ పట్టుకెళ్ళడం, ఇక్కడ ఆర్టీఓ అధికారులు బయట చిన్న వ్యాన్ వెళ్తే ఆపి కేసు రాస్తారు. కానీ ఇక్కడ 100 టన్నులు వేసుకెళ్ళినా సరే ఇక్కడ పట్టించుకునే నాదుడు ఉండవు. దానివల్ల ఎన్నిసార్లు ఇది రిపేర్ చేసినా మళ్ళీ పోవడం జరుగుతుంది. మేము కోరేది ఏంటంటే తాత్కాలిక రిపేర్లు కాకుండా పర్మనెంట్గా ఈ రోడ్డు చివరి దాకా జడ్డింగ్ అన్నారం దాకా రోడ్డు వేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంకో విషయం ఏంటంటే మన ఈ ఏరియా వచ్చి అల్లూరి సీతారామరాజుకి చివర, అలాగే కాకినాడ జిల్లాకి చివర. ఆ కలెక్టర్ గారు దీన్ని మించినారు, ఈ కలెక్టర్ గారు దీన్ని మించినారు. కాబట్టి ఈ రోడ్డు ఎవరు పట్టించుకోవట్లేదు. నిజంగా ఈ రోడ్డు ఒక కలెక్టర్ గారు కంటిన్యూగా వెళ్ళి ఉంటే ఈరోజు ఈ రోడ్డు ఈ పరిస్థితిలో ఉండునా, ఎవరన్నా ఉన్నతాధికారులు ఇది ఆరంటే వెళ్తే ఈ రోడ్డు ఈ పరిస్థితి ఉండునా. కాబట్టి ఏంటంటే అధికారులు ఇక్కడికి వచ్చి ఒక్కసారి చూస్తే కానీ ప్రజల బాధ తెలియదు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ రోడ్డు బాగుపడడం వల్ల. అంబులెన్స్ సమయానికి వెళ్ళకపోవడం వల్ల, అంబులెన్స్ మధ్యలో ఆగిపోవడం వల్ల, దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇందులో మెయిన్ కాంట్రాక్టర్లు పర్సంటేజ్లు వేసి చెప్తున్నారు. పర్సంటేజ్ల గురించి ఈ రోడ్డు అవ్వట్లేదు అంటున్నారు. పోనీలే ఆ పర్సంటేజ్ లేదో ఇక్కడ పాపం, అంటే వాళ్ళ పేరు చెప్పకూడదు కానీ ఇక్కడ ఇజ్రాయల్ ఉంటున్నారు, 10 రూపాయలు ఇస్తున్నారు. అలాగే బండోడితే 10 రూపాయలు తీసుకోమనండి ఆపి, ఇక్కడ ఏదో పెట్టండి చెక్ పోస్ట్, ఆ డబ్బులు మేమన్నా ఇస్తాం. 10 రూపాయలు ఇచ్చి ఈ రోడ్డు ఆ కాంట్రాక్టులకి కేవలం లంచాలు ఇవ్వండి, ఇస్తే అలాగైనా రోడ్డు పూర్తవుతుంది కదా. మేము కోరేది ఏంటంటే మీకు ఎటువంటి సహకారం కానీ ప్రజల నుంచి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఈ రోడ్డు చాలా అవసరం, ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ ఉద్యమం ఏ స్థాయికన్నా వెళ్తుంది. కాబట్టి అధికారులు త్వరగా స్పందించి ఈ రోడ్డు వేయాలని కోరుకుంటున్నాం. రామనాయపేట నుంచి గొంటువనపాలెం మీదకి అన్నవరం రోడ్డు సమస్య పరిష్కరించాలని చెప్పి రాస్తా రోకో కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇప్పటి వరకు అనేక మార్లు అధికారులకు తెలియజేసినప్పటికీ కూడా ఈ రహదారి సమస్య పరిష్కారంలో మాత్రం అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిమ్మకి నీరెత్తినట్లు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు తాడో పేడో తేల్చుకోవడానికి మేము రోడ్డు కట్ట కూర్చున్నాం. మేము ఇప్పటికే 3-4 రాస్తా రోకోలు చేశాము. అట్లాగనే 4 నెలల క్రితం అధికారులతో మాట్లాడాము. అప్పుడేం చెప్పారు, రాస్తా రోకోలు చేసేటప్పుడు ఏం చెప్పారు, మొన్న నేను 8వ తారీఖు జిల్లా కలెక్టర్ ఆర్ఎంబీ అధికారులు కలిసి కూడా అదే చెప్పారు. ఏం చెప్తున్నారు, ఈ రోడ్డుకు సంబంధించి కాంట్రాక్ట్ 14 కోట్లు రావాలంట, 14 కోట్లు వేస్తే ఇస్తాడంట. అంటే ఒక 20 సంవత్సరాలు 14 కోట్లు ప్రభుత్వం ఇవ్వకపోతే ఈ రోడ్డు అవ్వదు. అంటే ఈ ప్రాంతాల్లో తిరుగుతున్న మనుషులని మేము అడుగుతా ఉన్నాం. కనీసం మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తా ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. తక్షణమే ఈ రోడ్డు వేయాలి. మా డిమాండ్ ఏంటంటే ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ గారు, అల్లూరు జిల్లా కలెక్టర్ గారు, రంపచోడవరం ఎమ్మెల్యే గారు, ప్రతిపాడు ఎమ్మెల్యే గారు, ఆర్ఎంబీ జిల్లా అధికారులు వచ్చి మా ముందు మాట్లాడేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. 2 రోజులైనా 3 రోజులైనా ఈ ఉద్యమం ఇక్కడే కొనసాగుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వం స్పందించి మమ్మల్ని మనుషులుగా గుర్తించాలని చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రాంతం నుంచి ఈ రహదారి నుంచి అంబులెన్స్లు వెళ్ళట్లేదు. ఏజెన్సీకి ముఖద్వారం అంబులెన్స్లో రంపచోడవరం రాజమండ్రి మీదకి వస్తే మా ప్రాణాలు పోతా ఉన్నాయి. రాజమండ్రి నుంచి నర్సీపట్నం రిపరల్ చేస్తే 70 కిలోమీటర్లు వస్తూ ఉంది. దయచేసి మా ప్రాణాలు కాపాడడానికి ఈ రహదారి ప్రభుత్వం వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు లోతారామారావు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు. నా పేరు వంతు బాలకృష్ణ, దండకరణ్య విమోచన సమితి సౌత్ రీజియన్ ప్రెసిడెంట్ను. మరి ఈ రోజున ఏలేశ్వరం నుండి చెరికంపాలెం వరకు, అలాగే మన ఏలేశ్వరం నుండి పాపంపేట వరకు కూడా రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఈ రోడ్డులో ప్రయాణించాలంటే చాలా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే చాలామంది ఈ రోడ్డులో ప్రయాణించడానికి వెనుకం చేస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే ఈ రోడ్లో
తోచని పరిస్థితిలో రోడ్లో ప్రయాణించడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ రోడ్లో ప్రయాణించినప్పుడు అనేక ఇబ్బందులు, ఎందుకంటే పేషెంట్లు, విద్యార్థులు, రైతులు, కార్మికులు కూడా మరి నిత్యం ఈ రోడ్లో తిరుగుతున్నారు. వీళ్ళంతా కూడా ఈ దుమ్ము ధూళిలో ప్రయాణం చేస్తూ, గోతుల్లో ప్రయాణం చేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజున మరి 3 ప్రభుత్వాలు, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వాలు మారినా సరే ఈ ప్రభుత్వాన్ని ఈ గత 20 సంవత్సరాలుగా ఈ రోడ్డుని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఎంతకంటే నిర్లక్ష్య వైఖరి ఉందా అలాగని చెప్పేసి ఆదివాసీ చేసి ప్రశ్నిస్తుంది. ఈ రోజున మరి ప్రభుత్వం దగ్గర మరి డబ్బులు లేవా, కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదా అన్న విషయం కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి. ఈ రోజున మరి రంపచోడవరం, వైరవరం మండలం, అడ్డదేగల మండలం, రాజవంగ మండలం ప్రజలు సుమారు 270 గ్రామాల ప్రజలు ఈ రోడ్డు కింద నిత్యం ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే ఏలేశ్వరం ముఖద్వారం మరి ఇక్కడి నుండే సరుకులు, రకరకాల ఉపకరణాలు, అనేక సమస్యల మీద ఏలేశ్వరం మీద ఆధారపడి చాలా గ్రామాలకు సరుకులు వస్తాయి. మరి ఈ సరుకులు కూడా తీసుకురాలేని పరిస్థితి, చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ నిర్లక్ష్య వైఖరి విడనాడి ప్రభుత్వం నిధులు కేటాయించి ఈ రోడ్డును తక్షణం నిర్మించాలి. లేని పక్షంలో ప్రభుత్వం పైన తిరుగుబాటు మరి ఆదివాసీ చేసి ప్రకటిస్తుంది. కంపల్సరీగా మరి నిధులు కేటాయించి ఈ రోడ్డు నిర్మాణం తక్షణం చేసి ప్రజలకి ఈ రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. దశాబ్దాల కాలంగా ఈ రమణయ్యపేట జడ్డింగన్నవరం రోడ్డు శిథిలావస్థకు చేరుకున్నా సరే, ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా సరే జనం తమను పట్టించుకోవట్లేదండి. కనీసం తమకు బాగోపోతే ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా సరైన రహదారి మార్గం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు చెంది ఈ రోజైతే వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా తామంతా ఈ రహదారి నిర్మాణం కోసం అయితే మాత్రం ఇక్కడ ఉన్నామని, ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించి తక్షణం ఈ రహదారి నిర్మాణానికి బలమైన హామీ ఇస్తే కానీ ఈ రహదారి వేయించి మేమైతే వదిలి వెళ్ళేది లేదని, రాత్రైనా పగలైనా సరే తాము ఇక్కడే ఉంటామని, ఇప్పటికే ఇక్కడ వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, రహదారి సమస్యను ప్రతి ఒక్కరు కూడా రహదారిపైకి వచ్చి బైఠాయించే పరిస్థితి నెలకొని ఉందని అధికారులు పట్టించుకొని అటు ప్రజాప్రతినిధులు కూడా ఈ రహదారి నిర్మాణం త్వరితగతిన చేపట్టేలా అయితే మాత్రం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఒకటే ప్రశ్న సూటిగా అయితే అడుగుతున్నారు. రాష్ట్రంలో అంటే సంక్షేమ పథకాలు అంతా ఒక ఎత్తు అయితే గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా రహదారి బాగా ఉండాలని, ఈ రహదారులే సరిగ్గా లేనప్పుడు ఈ గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయనంటూ కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ దుర్గాపేటతో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.